Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఎప్పుడు బ్యాడ్ న్యూసేగా చెప్పిదావు. మీ అబ్బాయి గారికి మూతి పగిలిపోయిందండి. ఏ గోడకన్నా కొట్టుకున్నాడా? ఆ దీంట్లో ఒక గుడ్డు ఉందండి. మూతి పగిలిందంటే గుడ్డంటావేరా? చలికాలం కదండి మూతి పగిలింది. ఎప్పుడు చచ్చినా హడలిపోయి నువ్వు చెప్తావు. ఏదమని ఏదమని. హలో, హాయ్. హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు ఎక్కడో తెలుసా? నాకు తెలుసు కానీ తమరెవరో తెలుసుకోవచ్చా? హెడ్ మాస్టర్ గారు అమ్మాయి వాణి కాలేజ్ క్లాస్మేట్ ని ఫాలో అయ్యావా? అదేను అదే. థ్యాంక్ యూ. నో మెన్షన్. అయిపోయిందిరా. ఏంటి మీ ఆయిషా? కళ్యాణం అయిన దగ్గర నుంచి అల్లుడికి మావుకి మధ్య గాని మొగుడు పెళ్ళానికి మధ్య గాని గొడవలు లేవని తెగ బాధపడిపోయామా? నేను కాదు మీరు. సర్లేవా, ఇప్పుడు ఆ కొంపకి నిప్పు అంటుకుందిరా. ఏంటా ఏదో క్యాలిక్యులేషన్? కరెక్ట్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు పెళ్ళాం క్లాస్మేట్ అంటూ ఒక ఆడపిల్ల వచ్చిందనుకో, ఓకే. అదే పెళ్ళాం క్లాస్మేట్ అంటూ ఓ మొగాడు వచ్చాడనుకో, ఏమవుద్ది? ఆ మొగుడికి ఆ పెళ్ళాం మీద అనుమానం స్టార్ట్ అవుద్ది. పోట్లాట్లు కొట్లాట్లు, ఫినిషింగ్ లో విడాకులు. అంత అనుభవం కాదు, స్వానుభవం. అంత గొప్పవాడు అయినా మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. ఓకే, మీ వాళ్ళని పరిచయం చేయి. మా అమ్మేమో గుడికెళ్ళింది, నాన్నేమో స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు, మా వారేమో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. బయటికి రాగానే పరిచయం చేస్తానే. ఇట్స్ ఓకే. వస్తున్నానండి మా వారు. నైస్ వాయిస్. వస్తున్నానండి, ఒక్క నిమిషం. ఏం తీసుకుంటావు? మా వాణి, నా కళ్ళజోడు ఎక్కడతో చూడమ్మా. వస్తున్నాను, మా నాన్నగారు. ఫాలో అయ్యాను. ఇప్పుడు వచ్చేస్తానే. ఏం తీసుకుంటావు? కాఫీ, టీయా? వాణి, నా బ్రీఫ్ కేస్ ఎక్కడ? టేబుల్ మీదే ఉందండి. చెప్పు ప్రకాష్. వాణి, నా షూస్ పాలిష్ చేసావా? చేశానండి. అమ్మా వాణి, అమ్మ ఇంకా రాలేదమ్మా. రాలేదు నాన్న, నువ్వు చెప్పు. వాణి, బాబు ఏడుస్తాడు చూడు. అబ్బబ్బబ్బబ్బా, ఏడుపు కొట్టు వదవా. నేను ఇప్పుడే వచ్చేస్తానుండు. నమస్తే, ఆయన ప్రకాష్. అమ్మాయి చెప్పింది, కూర్చో. థ్యాంక్ యూ. అమ్మా వాణి. వస్తున్నాను నాన్న. రే ఎడోకరా. ఏమండి, మీతో చెప్పానే ప్రకాష్ అని. ఈయనే ప్రకాష్, ఈయన మా వారు. ఫాలో అయ్యాను. హాయ్. హాయ్, నైస్ మీటింగ్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఆఫీస్ టైం అయింది, మీరు మాట్లాడుతుండండి. వస్తా మామయ్య. అలాగే. ఏంట్రా పెళ్ళానికి మగ ఫ్రెండ్ వేస్తే మొగుడేంటి బయటికి వెళ్ళిపోతున్నాడు? అప్పుడే డౌట్ స్టార్ట్ అయిందంటావా? అబ్బే, ఆ ఫీలింగ్స్ ఏం కనపట్టలేదండి. ఫేస్ ఫ్రెష్ గా ఉంది. లోపల ఏమైనా గ్రంథం నడుస్తామో చూద్దామా? ఏమండి, మీ ఆవిడ గారు కూడా ఇలాంటి గ్రంథాలు నడిపేవారా? చూడండి, ఎక్కువ మాట్లాడంటే టంగు పీకేస్తానండి. రిక్షా వచ్చింది. అమ్మా వాణి. వస్తున్నా నాన్న. బాబు, నా స్కూల్ టైం అయింది, మీరు మాట్లాడుతుండండి. మాస్టర్ కూడా వచ్చేస్తున్నారు. అవునవును. అబ్బా, వర్షం వెలిసినట్టయింది. అటు నాన్న స్కూల్కి వెళ్ళే టైము, ఇటు ఈయన ఆఫీస్కి వెళ్ళే టైము. ఫుల్ బిజీ. నీ లైఫ్ స్టైల్ మొత్తం ఫాలో అయిపోయాను. ఈ విషయంలో నీతో పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే? ఓకే. ఏంటి మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నావు? మెటీరియల్ పోగేసుకుంటున్నాను. క్లాస్ పీక్తావా? ఇంచుమించు అలాంటిదే అనుకో. వాణి, నువ్వు పెళ్లి చేసుకునే లైఫ్ లో చాలా పెద్ద తప్పు చేశావు. ఫాలో కాలేదు కదూ? లిజన్ లిజన్ కేర్ఫుల్లీ. నీ గ్లామర్ వేరు, నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు. ఎస్, యు నో యువర్ పొజిషన్. యు ఆర్ ఎ సర్వెంట్. అవును, జీతం బట్టం లేని ఒక నౌకరి. లైఫ్ అంతా వాళ్ళకి చాకరీ చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లు తోగుంటూ కూర్చోవడమేనా నీ పని? క్లోజ్. అయిపోయింది, ఫినిష్, ఓవర్. నీ చాప్టర్ క్లోజ్. అరే, నీ అందానికి, నీ టాలెంట్ కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా? నో నో నో. నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్ ఎర్న్ లాక్స్. కార్లు, బంగళాలు, విమానాల్లో విహారాలు, అన్ని అన్ని నీ సొంతం అవుతాయి. ఫాలో అయ్యావా? నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా? డౌటా? నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను, ప్రోగ్రామ్స్ చేశాను, కానీ ఏ ఒక్క అమ్మాయికి కూడా నీలో ఉన్న గ్రేస్ లేదు. అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు. జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ చేసి చూడు, నీకే తెలుసు. మా వారు ఒప్పుకోరేమో. ఏమో ఏమిటి, ఒప్పుకోరు.
ఎందుకో తెలుసా? పాయింట్ నెంబర్ 1, పెళ్ళాం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించిన, ఎక్కువ కీర్తి సంపాదించిన జెలసీ, మగహంకారం దెబ్బతింటుంది. పాయింట్ నెంబర్ 2, నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరి చేసే నౌకరుండదు. వాళ్ళ దృష్టిలో పెళ్ళాం అంటే ఏంటో తెలుసా? ఫ్రీగా చాకిరి చేసే ఒక యంత్రం. ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు. బట్ యు సీ, నీలాంటి టాలెంట్ గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు. మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు, కాకూడదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? సింపుల్, నన్ను ఫాలో అయిపో. మా వారు పంపించరేమో. చెప్తే ఖచ్చితంగా పంపించరు. చెప్పకుండా వచ్చేయి. ఏ కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు కనేదానివి, గుర్తుందా? ఇప్పుడు ఉంది. దెన్ సంపాదించు. సంపాదించే అవకాశం ఉంది. నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డాన్స్ ఛానల్ ప్రోగ్రామ్ లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను. ప్రెస్ లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను. అంతే, నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ల దగ్గరికి నడిచొస్తాయి. యు నో వన్ థింగ్, భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ. ఎందుకు తిరుగుతుందో తెలుసా? తెలీదా? ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళల తళతళ మెరిసిపోతుంటాడు. ఫాలో అయ్యావా? నువ్వు డబ్బు సంపాదిస్తే నీ వాళ్ళంతా నీ చుట్టూ తిరుగుతారు. అది నువ్వేం చెప్పదు, జస్ట్ విను. నువ్వు డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు. ఇందులో నా స్వార్థం లిటిల్ బిట్ ఉందనుకో. నువ్వొస్తే నా ట్రూ ప్రెస్టేజ్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఆలోచించుకో. ఒక్కసారి కాదు, 100 సార్లు ఆలోచించుకో. నీకిష్టమైతే రాత్రి 12 గంటలకి మీ వీధి చివర కారులో వెయిట్ చేస్తుంటాను. ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను. వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. లేదా ఆ హెల్లోనే, ఆ వెల్లోనే మగ్గిపో. ఇట్స్ అప్ టు యూ. బాయ్. అది వెరీ గుడ్ వాణి, వెరీ గుడ్. నా సలహా 100% ఫాలో అవుతావు అనుకున్నాను. ఫాలో అయ్యావు. ఇంకా ఈ ఇంటిని, నీ మొగుణ్ణి పూర్తిగా మర్చిపో. ఓకే? హే, ఎనీ సెకండ్ థాట్? వెరీ గుడ్, లెట్స్ గో. మళ్ళీ మీ వాళ్ళు ఎవరైనా చూస్తే డేంజర్. కమ్ ఆన్, హరి అప్.
అట్టా చూడకండి బాబు, ఆకాశానికి దిష్టి తగులుద్ది. ఎండలు కాయక వానలు కురవక